అద్భుతమైన సలహా ఇచ్చారు. అదేంటంటే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అడుక్కోమని చెప్పడం అనేది జరిగింది. నా పని నేను చేసుకుంటున్నా ప్రశాంతంగా. ఈయన స్టోరీ మొత్తం చూద్దాం. ఎవరు స్వార్థపరుడు, ఎవడు మోసం చేశారు, ఇవన్నీ తెలుస్తుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఇక మొదలెడదామా? ఏమని పెట్టాడు, 100 కోట్ల యూట్యూబర్ని హెల్ప్ అడిగితే అని చెప్పేసి. అది నేనే 100 కోట్ల యూట్యూబర్ హెల్ప్కి వెళ్తాడు పెట్టాడు తమ్నైల్లో. 100 కోట్ల యూట్యూబర్ అంట. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. కెమెరా ముందుకు వచ్చాడు, నా వర్క్ నేను చేసుకునేవాడిని. ఇప్పుడు దీని గురించి మీకు మొత్తం చూడాలని ఉందే. నా సబ్స్క్రైబర్ అదే చెప్తాను, చెత్తలోకి వెళ్ళను, ఇట్లాంటి వాటిలోకి నేను అసలు తల దూర్చను. అంటే నన్ను లాగుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను లాగడమే. బావాడు ఒకసారి అప్పులు చేసి మోసపోతే మన అందరం కలిసి బయట తీసుకొచ్చాం ఆయన్ని. నేను అందరం కలిసి బయట తీసుకొని వచ్చాం. మళ్ళీ అప్పులు చేశాడు. మనిషి నాకు బుద్ధి జ్ఞానం, సీము నెత్తురు, రోషం పౌరుషం, మనం అభిమానం ఉండాలయ్యా. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. నాకు 3 లక్షల అవసరం ఉంది బ్రో, బాగా ప్రెజర్ ఉంది. హాయ్ బ్రో అని పంపాను, డన్ వచ్చిందని దండం పెట్టాడు. ఇప్పటిదాకా ఎంత ఇచ్చాను, 2,60,000 రూపాయలు. అద్భుతమైన సలహా ఇచ్చారు. అదేంటంటే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అడుక్కోమని చెప్పడం అనేది జరిగింది. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. నేనంతా మునిగిపోయాను, అప్పులు చేశాను, అప్పులు వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు, నేను ఇంకా బతకలేను. తయారయ్యేవారు ఆయనలాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే షేర్లింగంపల్లి. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడు, వాడు పైకి రావడానికి అన్నీ మనకు అనవసరం. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. నేను ఎక్కడ కావాలంటే అక్కడ మీకు సంతకాలు పెడతానని చెప్పాను. ఇది నా కంపెనీ, నా ఎంప్లాయీస్, నా ఫ్యామిలీ ఇట్లా రోడ్డు మీద ఉన్న పరిస్థితి బ్రదర్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పాను. అందుకే టెన్షన్స్ మా అమ్మ కూడా ఇవ్వదలుచుకోవడం. అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు. అర్థం చేసుకోవాలి కదా, ఫ్రెండ్ అన్న అర్థం చేసుకుంటాడు. లెగిసి వెళ్ళిపోయాడు, నాకు ఛాన్స్ దొరికింది, ఒక ఛాన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూస్తే ఈ వీడియో పెట్టుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అది నేను ప్రూవ్ చేసుకోలేను. ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉంటే అడుక్కొని నా నోట్ నుంచి వచ్చి ఆయన దగ్గర ఉన్న ఆడియో కానీ వీడియో ప్రూఫ్ ఉంటే నేను ఒప్పుకుంటా అని తమరంటున్నారండి. ఆ ముక్క ఎప్పుడైనా ఆడన్నాడండి? చదువుకునేప్పుడు కానీ, పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, ఉద్యోగంలో చేరినప్పుడు కానీ, ఆడు సూర్యగాడు కొడుకని ఒక్కడితో అన్నాడని ఒక్క సాక్ష్యం తీసుకొచ్చి అయ్యగారి ముందు నిలబెట్టమానండి. ఆడు 100 కోట్లు ఉంటే ఎన్ని నాకు అవసరం లేదు, చక్కగా అన్నీ ఆపేసుకొని ఎంజాయ్ చేసేవాడిని లైఫ్ని. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. ఏమైంది ఇక్కడ చూడండి, ఆయన యూపీఐ ఐడి అన్నీ పెట్టాడు. ఇక్కడ చూడండి, పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. అప్పుడు పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. ఎందుకు డబ్బులు హెల్ప్ చేశాం కాబట్టి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. కిందకి రండి. ఇంకో ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అరే ఓ పని చేయి అయితే. ఏమని పెట్టాడు, 100 కోట్ల యూట్యూబర్ని హెల్ప్ అడిగితే అని చెప్పేసి. అది నేనే 100 కోట్ల యూట్యూబర్ హెల్ప్కి వెళ్తాడు పెట్టాడు తమ్నైల్లో. 100 కోట్ల యూట్యూబర్ అంట. కెమెరా ముందుకు వచ్చాడు, నా వర్క్ నేను చేసుకునేవాడిని. ఇప్పుడు దీని గురించి మీకు మొత్తం తెలియాలి. చెప్పి తగలడు. నా సబ్స్క్రైబర్ అదే చెప్తాను, చెత్తలోకి వెళ్ళను, ఇట్లాంటి వాటిలోకి నేను అసలు తల దూర్చను. అంటే నన్ను లాగుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను లాగడమే. బావాడు ఒకసారి అప్పులు చేసి మోసపోతే మన అందరం కలిసి బయట తీసుకొచ్చాం ఆయన్ని. నేను అందరం కలిసి బయట తీసుకొని వచ్చాం. మళ్ళీ అప్పులు చేశాడు. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. నాకు 3 లక్షల అవసరం ఉంది బ్రో, బాగా ప్రెజర్ ఉంది. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. నేనంతా మునిగిపోయాను, అప్పులు చేశాను, అప్పులు వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు, నేను ఇంకా బతకలేను. బిచ్చగాడిలాగా బదులాడుతున్నావు, సిగ్గుగా లేదు? హాయ్ బ్రో అని పంపాను, డన్ వచ్చిందని దండం పెట్టాడు. ఇప్పటిదాకా ఎంత ఇచ్చాను, 2,60,000 రూపాయలు ఇచ్చాను. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్గా తెలుసుకున్నాం. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడు, వాడు పైకి రావడానికి అన్నీ మనకు అనవసరం. ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. అందుకే టెన్షన్స్ మా అమ్మ కూడా ఇవ్వదలుచుకోవడం. అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు. ఏంటి ఏడుస్తున్నావా?
ఏంటి అది గుర్తు చేస్తున్నావా పదేవాడివే ఇదో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. అర్థం చేసుకోవాలి కదా, ఫ్రెండ్ అన్న అర్థం చేసుకుంటాడు. లెగిసి వెళ్ళిపోయాడు. నాకు ఛాన్స్ దొరికింది, ఒక ఛాన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూస్తే ఈ వీడియో పెట్టుంది. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అది నేను ప్రూవ్ చేసుకోలేను. ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అడుక్కొని నా నోట్ నుంచి వచ్చి ఆయన దగ్గర ఏమైనా ఆడియో కానీ వీడియో ప్రూఫ్ ఉంటే నేను ఒప్పుకుంటా. మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడకూడదు. 100 కోట్లు ఉంటే నాకు అవసరం లేదు, చక్కగా అన్నీ ఆపేసుకొని ఎంజాయ్ చేసేవాడిని లైఫ్ని. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. మేనర్స్ నేర్చుకోవాలరా, మేనర్స్ ఇది మేనర్స్.